సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో అమ్మాయిల ప్రేమ గొప్ప, అబ్బాయిల ప్రేమ గొప్ప, ఏమంటావు? ఎవరి ప్రేమ గొప్ప? అమ్మాయిల ప్రేమ అబ్బాయిల ప్రేమ అని కాదు కానండి, నేను కొన్ని సాంగ్స్ పాడదాం అనుకుంటున్నాను. సాంగ్సా? ఆ. ఎవరి గురించి? అది పాడిన తర్వాత మీకే అర్థమవుతుంది. బేసిక్ గా మీ అందరికి తెలుసు ఎవరి గురించో. పాడిన తర్వాత ఇంకా డీటెయిల్ గా మీకే అర్థం. ఆల్రైట్, అది సెంటర్కి వచ్చేసేయ్. వి హోప్ దట్ ఈ పాట వల్ల నువ్వు ఎవరి గురించి పాడుతున్నావు వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యి అంత బాగా సెట్ అయిపోవాలని. ఓకే, ఐ హోప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్వాస నీవే తెలుసుకోవే, స్వాతి చినుకై తరలి రావే, నీ జతే లేనిదే నరకమే ఈ లోకం, జాలి నాపై కలగదేమే, జాడ అయినా తెలియదేమే, ప్రతిక్షణం మనసిలా వెతికేనే నీ కోసం, ఎందుకమ్మా నీకి మౌనం, తెలిసి కూడా ఇంకా దూరం, పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా, చెలియ 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 అలల బొడిలో ఎదురు చూస్తున్నా, తనుగు నదిలో మునిగి ఉన్నా, చెమట జడిలో తడిసిపోతున్నా, తడిసిపోతున్నా, తడిసిపోతున్నా. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప, నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప, ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప, ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా, ఎవరిని అడగాలి నన్ను తప్ప, చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప, నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. ఎవరి ప్రేమ గొప్ప అని తెలియదు కానీ మీ ఫీలింగ్స్ మాత్రం ఈ పాటల ద్వారా చాలా గొప్పగా చూపించారు. దట్ వాస్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్. ఈ పాట ఎవరి కోసం? మీ అందరికి కూడా తెలుసు, డెఫినెట్లీ వర్ష కోసమే పాడానండి ఇదంతా. వర్ష కోసం పాడారు సరే, ఎందుకు అన్ని కూడా చాలా సాడ్ సాంగ్స్? ఏమైంది మళ్ళీ మీ మధ్య ఏమైనా ప్రాబ్లమా? దూరంగా ఉంటున్నారా ఏంటి? నిజంగానే మా ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగింది. ఫ్రెండ్లీగా మాట్లాడుకునే మేము హాయ్ అండి బాయ్ అండి అనుకునే వరకు వచ్చింది. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. ఏమైంది అంటే ఇంకా సిచ్యువేషన్ సెట్ కాలేదా మీ ఇద్దరి మధ్య? అప్పటికి ఇప్పటికి ఏమీ మారలేదా మీ మధ్య? అది ఎప్పటికీ మారదేమో అనిపించింది, అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది.
ఏమైంది అసలు? అదే నాకు తెలియట్లేదు మేడం, ఏమైంది అనేది నాకు చెప్పట్లేదు. అంటే ఏమైంది వర్ష? కానీ ఇంతకు ముందున్నంత అలా ఎందుకో ఉండలేకపోతున్నాం ఇద్దరం కూడా. ఇమ్ము మీకేమైనా? నా వైపు అయితే ఏ ప్రాబ్లం లేదు మేడం. అలా ఏం లేదు మ్యామ్, ఎందుకంటే బేసిక్ గా ఉన్నప్పుడు గొడవ పెట్టుకుంటాం కానీ వాడు కనిపించకపోతే మాత్రం అది కొంచెం తట్టుకోలేము కూడా. సో ఏమో స్పెషల్ ట్రీట్మెంట్ మీరు కూడా వర్ష దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది ఎప్పుడు ఇవ్వలేదండి నాకు. హలో, ఎప్పుడైనా నా కళ్ళలోకి చూసి మీరంటే ఇష్టం అని చెప్పావా? ఏంటి వర్ష మరీను అంత ఇష్టం లేకపోతే ఇలాంటి పాటలు వస్తాయా ఏంటి? ఇప్పుడు ఆమె స్పెషల్ గా ఉండాలి అని అనుకుంటుంది కదా, అలా స్పెషల్ గా చూసుకోవడానికి నేను రెడీ. స్పెషల్ గా ఉండడానికి ఆమె రెడీ, అడగండి. నిజంగా రెడీ. ప్రామిస్ చేయి. ప్రామిస్ చేసి చెప్తున్నా, ఎప్పుడు నేను స్పెషల్ గా చూసుకుంటా, నువ్వు స్పెషల్ గా ఉంటావా? ప్రామిస్ చేసి చెప్తున్నా, నా లైఫ్ లో స్పెషల్ అంటే నువ్వు మాత్రమే. నెక్స్ట్ ఏం అవబోతుందో, ఎలా జరుగుతుందో అది మేము మీ మీద వదిలేస్తున్నాము. ఇక్కడైతే ఇమ్ము మీ క్లియర్ గా అడిగారు, ప్రామిస్ కూడా చేశారు దట్ ఒకవేళ నిజంగా మీరు కూడా తనకి స్పెషల్ గా ఉండాలనుకుంటే తనైతే రెడీ. ఆ ప్రామిస్ చేసింది నీ మీదే అక్క. నా మీద? ఆ, ఏ మీరు నా జీవితాలతో ఆడుకోకండి, మీరు ఆడుకోండి. నా వైఫ్ లవ్ చేయడానికి చాలా కష్టపడ్డా. ఈ షో అప్పుడే ఉండేది. ఇప్పుడు కూడా ఏం లేట్ అవ్వలేదు. ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయండి లవ్ చేయడానికి, అంతే. మళ్ళీ మొదలు పెట్టండి. Come on! నేను పుట్టిన తర్వాత దీన్ని చూసిన ముందు బాడీ ఉంది, ప్రాణం ఉందని తెలియదు. నేను చూసిన తర్వాత తెలిసింది ప్రాణం ఉంది. చాలా మంది చెప్పారు ఇంకా నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందో అంటే. చాలరా నాకు ఈ జన్మ, చాలరా లైఫ్ లో. అందరూ దేన్ని చూసి లవ్ చేస్తారు నాకు తెలీదు. కొంచెం మంది క్యారెక్టర్ చూసి లవ్ చేస్తారు, కొంచెం డ్రెస్సింగ్ చూసి లవ్ చేస్తారు. నా అందం చూసి లవ్ చేయలేదు. అనా అది అందం చూడలేదు, మనసు చూసి. That is so sweet. That was wonderful, master. ఇంకా ఎవరి ప్రేమ గొప్ప ఇంకా తేలేదు కాబట్టి ఇంకా వెళ్ళండి. థ్యాంక్ యూ రాధా గారు. మ్యామ్, సో ఎలా అనిపించింది ఇమ్ము హార్ట్ ఫిల్డ్ పర్ఫార్మెన్స్? ప్రొఫెషనల్ సింగర్ కన్నా బాగా పాడారు. నిజంగా మీరు పాడిన ఆ 4 పాటలు ఎంత సోల్ఫుల్ అంటే అంత బాగా ఉంది ఇమ్ము. సో ఇది తప్పకుండా, ఇది కూడా ఒక ప్రొఫెషన్ కింద మీరు తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంత బాగా పాడారు ఇమ్ము. సూపర్.